వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 158 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి నాగారం మున్సిపాలిటీలో రాంపల్లి అంబేద్కర్ విలేజ్ ఏదైతే ఉందో దాని దగ్గరలో ఉందండి. రాంపల్లి అంబేద్కర్ విలేజ్ రాకముందే మనకి చాలా మంచి లొకేషన్లో ఉందండి ఇండిపెండెంట్ హౌస్. మీరు చూడొచ్చు ఈ విధంగా నియర్ బై ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ మీరు గమనించవచ్చు. 25 ఫీట్ రోడ్లో అయితే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది. ఇది టోటల్ మనకి 1254 ఎస్ఎఫ్టీ వస్తుంది. 24.6/58 డైమెన్షన్స్తో. ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే తీసుకొని వస్తున్నాను. ఇది G+1 మున్సిపల్ పర్మిషన్తో ఉంది. మనం నాగారం మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ అయితే తీసుకున్నాం. మనకి ఇది ఇండిపెండెంట్ హౌస్ మనకి కీసర్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. 3 టాయిలెట్ 2 బెడ్రూమ్ ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ 158 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఇక డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి మీరు చూస్తున్నారు. కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా బ్లూ, ఆరెంజ్, గ్రే, ఎల్లో కలర్ కాంబినేషన్స్తో, వైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా స్టీల్ రైలింగ్తో మంచి లొకేషన్లో చాలా బాగా కనిపించే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి. ఇప్పుడు నేను మీకు పార్కింగ్, అదేవిధంగా హాల్, డైనింగ్, కిచెన్, బెడ్రూమ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది టోటల్ 158 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 24.6/58 డైమెన్షన్స్తో అయితే ఉందండి. మీరు చూడొచ్చు మనకి ఇంటికి సౌత్ సైడ్ ఎలా ఉంది అనేది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మీకు ఫ్రంట్ నుంచి వ్యూ ఎలా ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు, చాలా బాగా కనిపిస్తుందండి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ లోపల ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనించవచ్చు మనకి పార్కింగ్ స్పేస్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా గ్రానైట్ కాంక్రీట్ తోటి చాలా బాగా కట్టారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మీరు ముందుగా ఇక్కడ గమనిస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ అయితే వచ్చింది. మీరు గమనించవచ్చు ఇక్కడ ఇదంతా. అదేవిధంగా మనకి డ్రైనేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు ఇండిపెండెంట్ హౌస్ లోపల పార్కింగ్ స్పేస్ ఎలా వచ్చింది, ఎంత స్పేస్లో వచ్చింది ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇస్తాను. పార్కింగ్ స్పేస్ మీరు చూడొచ్చండి మనకి 16/12 డైమెన్షన్స్ చాలా మంచిగా. ఎలాంటి హ్యాచ్ బ్యాక్ అయినా మనం పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా సైడ్లో ఒక 2 వీలర్ కూడా పెట్టుకోవచ్చు మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే డిగ్ చేస్తారు. ఇది 400 ఫీట్ అయితే వచ్చిందండి. 400 ఫీట్ అయితే డిగ్ చేస్తారు ఇది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అయితే ఉంది. ఇది మనకి 6000 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుందండి. సో ఆల్మోస్ట్ వన్ ట్రాక్టర్ కంటే ఎక్కువ కెపాసిటీ అయితే వస్తుంది. స్టీల్ రైలింగ్ కూడా మీరు చూడొచ్చు. స్టీల్ రైలింగ్ వచ్చి మొత్తం స్టేర్స్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి. మీరు అది కూడా చూడొచ్చు. ఫైబర్ గ్లాస్ అయితే వచ్చింది. మీరు గమనించవచ్చు ఇక్కడ ఫైబర్ గ్లాస్ కూడా వచ్చింది. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని వెళ్ళే ముందు మీరు బయట గమనిస్తే మనకి ఇంటి ఎలివేషన్లో వైట్ యాష్ కలర్ మిక్స్ ఉన్న ఇండిపెండెంట్ అంటే టైల్స్ అయితే వచ్చాయి. మీరు చూడొచ్చు 2x4 వర్టిఫైడ్ టైల్స్. అదేవిధంగా గోల్డ్ కలర్ లైన్స్తో ఎంగ్రేవ్ అయ్యి వచ్చింది. చాలా బాగా వచ్చింది. మీరు పిల్లర్ కూడా గమనిస్తే 18/9 డైమెన్షన్స్తో ఉన్న పిల్లర్ ఇది 18/9. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ అదే విధంగా టైల్స్తో పాటు వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మెయిన్ డోర్ ఇంకా చూపిస్తున్నాను. మెయిన్ డోర్ ఇంకా మనకి పాలిషింగ్ అయితే కంప్లీట్ కాలేదు. సో మీరు చూడొచ్చు ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుందండి. ఎక్సలెంట్గా వ్యూ అయితే వస్తుందండి. ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఈ విధంగా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లివింగ్ స్పేస్ అనేది ఎలా వచ్చింది, ఎంత స్పేస్ వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. మీరు గమనించవచ్చు మనకి లివింగ్ స్పేస్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా స్పేషియస్ హాల్ అండి ఇది. మనకి 18.7/9 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా వైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. అదేవిధంగా ఫ్లోర్ కూడా మీరు గమనిస్తే మనకి చక్కటి డైమండ్ ప్యాటర్న్ కూడా ప్యాట్ అవుతూ ఒకటి మ్యాచ్ అవుతూ చాలా బాగా వచ్చింది. మనకి నార్త్ సైడ్లో కూడా ఒకటి 5x4 డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండో అయితే వస్తుంది. మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఒకటి మీడియం సైజ్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ. మీరు అది కూడా చూడొచ్చు. సో ఈ లివింగ్ స్పేస్కి వచ్చేటప్పటికి మనకి లేదన్నా కూడా 8 to 10 మెంబర్స్ కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు అది కూడా వీడియో ఇంత కెపాసిటీ అయితే వస్తుంది. చాలా బాగా వస్తుంది.
టీవీ యూనిట్ కూడా పెట్టుకునేటప్పటికి మనకి 75 ఇంచ్ టీవీ వరకు కూడా వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఏసీ యూనిట్స్ కూడా మనకి హాల్లో పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు ఆప్షన్. మీరు నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చండి. మనకి ఈ విధంగా నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఈ విధంగా చూసుకుంటే మనకి ఒక 2.5 ఫీట్ దాకా అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఇండియన్ స్టైల్లో ఒక టాయిలెట్ అయితే వచ్చింది. అదేవిధంగా బాత్ లాక్ కూడా ఇచ్చారు. సెట్ బ్యాక్స్ వచ్చేటప్పటికి వెనకల్ సైడ్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ 1.5-2 ఫీట్ దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకుని వెళ్ళి డైనింగ్ కిచెన్ స్పేస్ ఎలా ఉన్నది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు డైనింగ్ కిచెన్ స్పేస్ ఎలా వచ్చింది అనేది కూడా మీరు చూడొచ్చు. సో డైనింగ్ విషయంకి వచ్చేటప్పటికి డైనింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ 10.5 by 12.5 ఫీట్ డైమెన్షన్స్ అయితే వస్తుంది. ఈ విధంగా 6x4 డైమెన్షన్స్తో ఉన్న టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మనకి 4 పర్సన్ లేదా 6 పర్సన్ కూడా రౌండ్ టేబుల్ కావాలన్నా కూడా యూజ్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు యూపీవీసీ విండో చూసుకుంటే 4x4 డైమెన్షన్స్తో విండో, వాస్తు ప్రకారం సౌత్ సైడ్ అయితే విండో చిన్నగా ఉండాలో ఆ విధంగా మనకి ఇచ్చారు. హ్యాండ్ వాష్ యూనిట్ కూడా ఇక్కడ వస్తుందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు హ్యాండ్ వాష్ యూనిట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ అనేది చాలా స్పేషియస్గా వస్తుందండి. మనకి కిచెన్ ఆల్మోస్ట్ మనకి కిచెన్ చూసుకుంటే 10x8 డైమెన్షన్స్తో వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంది. అంటే చాలా నేను చెప్తున్న దానికంటే కూడా చాలా పెద్దగా చాలా బాగా వచ్చింది. ఎల్ ప్లాట్ఫామ్లో మనకి గ్రానైట్ టాప్ అయితే వచ్చింది. ఈ విధంగా 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చాయి. మనకి వాటర్ ప్యూరిఫైయర్ కోసం, ఎగ్జాస్ట్ చిమ్నీ కోసం, అన్నిటి కోసం కూడా మనకి ఆల్రెడీ పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ గమనిస్తే మనకి 2.5 by 2.5 ఫీట్ డైమెన్షన్స్తో 2.5 by 2 డైమెన్షన్స్తో ఉన్న యూపీవీసీ విండో కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా మీరు చూసుకుంటే ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా వచ్చాయనేది కూడా నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా 9 by 14.6 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. మీరు కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి మంచానికి అటువైపు ఇటువైపు 4 feet 3 feet డైమెన్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అల్మారా స్పేస్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా ఇంటికి నార్త్ సైడ్లో 5 by 4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే చాలా బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. పెయింట్ కూడా ప్రీమియం ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మీరు అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి టాయిలెట్, బాత్ కూడా కామన్ టాయిలెట్ ఈ విధంగా ఇండియన్ స్టైల్లో అయితే వచ్చింది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. ఇది మనకి డైమెన్షన్స్ కూడా చాలా మంచి డైమెన్షన్స్తో వస్తుంది. ఇది 10 by 15 డైమెన్షన్స్తో వస్తుందండి బెడ్రూమ్. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా అల్మారా స్పేస్ కానివ్వండి, షెల్ఫ్స్ కానివ్వండి చాలా బాగా వచ్చి ఉన్నాయి. మీరు అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా గమనిస్తే మనకి డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ ఒకటి చాలా బాగా ప్యాటర్న్ అయితే వస్తుంది. అదేవిధంగా బార్డర్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా మంచిగా డిజైన్ కూడా వచ్చిందండి. ఈ విధంగా గమనించవచ్చు. సో ఇప్పుడు నేను మీకు అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మనకి 5 by 5.6 ఫీట్తో వస్తుంది. పూజా రూమ్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా పూజా రూమ్ కూడా మనకి ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. మీరు గమనిస్తే ఇది 5.5 by 4 ఫీట్ డైమెన్షన్స్తో ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇంతసేపు నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ 158 స్క్వేర్ 24.6 by 58 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ 1254 SFTతో వస్తుంది. మనకి టోటల్గా 3 టాయిలెట్స్ 2 బెడ్రూమ్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 86 lakh rupees కోట్ చేస్తున్నారు. ఒకవేళ రాంపల్లి మున్సిపాలిటీలో, రాంపల్లి లొకేషన్లో, నాగారం మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. లొకేషన్, ప్రైస్ మీకు రెండు మ్యాచ్ అవుతే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీకు లోన్ కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్కి 80% వరకు లోన్ కూడా వస్తుంది. ఒకవేళ ప్రైస్, లొకేషన్ మీకు రెండు మ్యాచ్ అవుతాయి. సైట్ విజిట్కి తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను మన ఛానల్లో, మన వెబ్సైట్లో propertyexploreindia.comలో అప్లోడ్ చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయొచ్చు మీరు. ఇలాంటి మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు మరోసారి వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.